హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనమాట. దీనికి వచ్చేసి 230 వేకెన్సీస్ ఉన్నవి. మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంకా మనకి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అన్నది మనము పీడిఎఫ్ ఓపెన్ చేసి పిన్ టు పిన్ మీకు ఓపెన్ చేసి చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హలో, ఈరోజు వచ్చేసి మనం ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనమాట. ఫుల్ డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. చూడండి. ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2026 మనకు 250 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ 250 వేకెన్సీస్ క్లియర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. దీనికి వచ్చేసి ఎన్టీపీసీ ఆర్గనైజేషన్ వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది మనకు అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 5th 26 ఇచ్చారు. దీని పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్కు సంబంధించిన ఈ పోస్టులు అనమాట. మనకు రిలీజ్ చేసింది అడ్వర్టైజ్ నంబర్ వచ్చేసి 05/2026. ఈ పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 250 వేకెన్సీస్ ఉన్నవి. 23rd ఏప్రిల్లో మనకి ఇది నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మనకు 7th మే వరకు లాస్ట్ అప్లికేషన్ డే ఉందన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుంది అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్. ఇక ఎగ్జామ్ డేటు టు బి అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. సో అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ntpc.co.in అనమాట. ఇది నోటిఫికేషన్ డేట్ మనకు 20th ఏప్రిల్లో 23rd ఏప్రిల్లో అనమాట. 23rd ఏప్రిల్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మే 26th వరకు ఉంటుంది. ఇక అడ్మిట్ కార్డ్ కానీ రిలీజ్ డేట్ కానీ ఎగ్జామ్ డేట్ కానీ ఇవన్నీ అనౌన్స్ చేస్తారని ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, అనౌన్స్డ్ అని చూపిస్తున్నారు. సో అది దృష్టిలో పెట్టుకోండి మీరు దీనికి అప్లికేషన్ ఫామ్కి సంబంధించింది. ఇక ఎన్ని అంటే కేటగిరీ వైజ్గా ఎందరికి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. యూఆర్కి 109 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 25, ఓబీసీకి 42, ఎస్సీకి 35 అండ్ ఎస్టీకి 39 అనమాట. వేకెన్సీస్ వచ్చేసి ఇలా ఉన్నవి. నెక్స్ట్ దీనికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం 35 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీ కేటగిరీకి రిలాక్సేషన్ వచ్చే ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, పీడబ్ల్యూడీకి 10 years ఉందన్నమాట. దీనికి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ డిగ్రీ అనమాట. సో మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ అట్లీస్ట్ 40 మార్క్స్ ఉండాలి. మనకు జస్ట్ పాస్ అయిన వాళ్ళకు దీనికి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. వరి అవ్వాల్సింది లేదు. ఇక టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూడండి. దీనికి టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ 100 ఉంటవి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత జనరల్ అవేర్నెస్ ఒక 50, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ 50 ఉంటుంది. టోటల్గా వచ్చి 200 మార్క్స్ అనమాట. ఇలా మనము ఈ అప్లికేషన్ ప్యాటర్న్ అంటే డేట్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎలా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది కూడా ఇచ్చారు. ఇవన్నీ విజిట్ ఎన్టీపీసీ కెరియర్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళేసి నావిగేట్ టు ద కెరియర్ సెక్షన్ అని ఫైండ్ ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లింక్ ఓపెన్ చేసేస్తే ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ విత్ రిక్వైర్డ్ డీటెయిల్స్ మళ్ళీ పెట్టేసేలా. అప్లోడ్ ద నెసెసరిటీ డాక్యుమెంట్స్ వాళ్ళు స్పెసిఫిక్గా పెట్టినవి. సబ్మిట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్ మనకి ఇచ్చారు కదండి. ఇక్కడ డేట్ May 5th వరకు లాస్ట్ ఉంది. ఆ రోజు వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాపీ ద అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పెట్టేసుకోవాలి. ఒకటి ఎక్స్ట్రా అంటే కాపీ చేసి పెట్టుకోవాలి మనం అప్లికేషన్ ఫామ్. ఇక ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందంటే జనరల్కి వాళ్ళకి 500, ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీకి నో అనమాట. ఎలాంటి అప్లికేషన్ సంబంధించిన ఫీ ఉండదు.
వాట్ ఈస్ ద ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దీని క్వాలిఫికేషన్ బీఈ బీకామ్ అండ్ బీఈ అండ్ బీటెక్ డిగ్రీ అనమాట. లిమిట్ ఫర్ ద రిక్రూట్మెంట్ అనేది 35 ఏజ్ వాళ్ళు. అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 35 అంటే 18 to 35 ఏజ్ అనమాట. వాట్ ఈస్ ద ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉండాలి. తర్వాత వచ్చేసి వాట్ ఈస్ ద శాలరీ ఎన్టీపీసీ అంటే 55,000 అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది 55,000 శాలరీ ఉంటుంది. క్యాండిడేట్స్ విల్ ఆల్సో గెట్ హెచ్ఆర్ఏ టీఏ మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అనమాట. ఇది పెట్టుకోండి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చేసి వాట్ ఈస్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డ్యూరింగ్ ద అప్లికేషన్ అంటే క్యాండిడేట్స్ యూజువల్లీ నీడ్ టు సబ్మిట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటే సరిపోతుంది. అడ్మిట్ కార్డ్ రిలీజ్ 10 days బిఫోర్ ద ఎగ్జామ్ అనమాట. మనము ఒక ఎగ్జామ్ మనకు ఉన్న ఆ టైంను బట్టి వాళ్ళు 10 days బిఫోరే మనకి ఇంటిమేషన్ ఇస్తారు, ఇన్ఫామ్ చేస్తారు. ఇక ఎగ్జామ్ సెంటర్ ఫర్ ఎన్టీపీసీ మనమే చూజ్ చేసుకోవచ్చా అని అంటే ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్, క్యాండిడేట్స్ మే గివెన్ ఏ ఆప్షన్ సెలెక్షన్స్ ప్రిఫర్ ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. మనకు దగ్గర ఉన్న దాంట్లోనే ఎలాగో ప్రిఫర్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. అది చూసుకొని కనుక అప్లికేషన్ పెట్టుకుంటే మనం లైఫ్లో సెటిల్ అయిపోతాం. ఎన్టీపీసీ అంటే నార్మల్ జాబ్స్ కాదు. అన్ని డీటెయిల్స్ చెప్పాను. 1కి 2 సార్లు బాగా చూసుకొని చదువుకోండి. ఒకసారి లైవ్కి వచ్చి మాట్లాడదాం. మీరు చూసారు కదండి ఎన్టీపీసీ నోటిఫికేషన్ 250 వేకెన్సీస్. అంటే దీన్ని మనము 23rd అప్లికేషన్ ఫామ్ మనకు రిలీజ్ చేస్తారనమాట. మనకు లాస్ట్ అప్లికేషన్ డే మాత్రం మనకు 5th May వరకు ఉంది. సో 5th May వరకు మీరు లాస్ట్ అప్లికేషన్ డేట్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏంటి క్వాలిఫికేషన్ అంటే దీనికి ఎనీ డిగ్రీ అనమాట. ఈ బీటెక్ సంబంధించిన వాళ్ళు, తర్వాత డిగ్రీ ఎనీ డిగ్రీ అనమాట, వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనం వచ్చేసి ఎన్టీపీసీలో నోటిఫికేషన్ అనగానే మనము హ్యాపీగా ఈ జాబ్ అనేది అన్ని ఫెసిలిటీస్ ఉంటవి. మనకి గ్యాస్ దగ్గర నుంచి అలవెన్సెస్ దగ్గర నుంచి మనకు పవర్ ఎలాగో ఉండదు, పవర్ బిల్ ఎలాగో ఉండదు. వాళ్ళు ఇచ్చే ఎన్టీపీసీకి సంబంధించిన క్వార్టర్స్లోనే మనకు ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అన్నీ ఇస్తారు. ప్లస్ శాలరీ కూడా ఉంటుంది. దీనికి బీటెక్ క్వాలిఫికేషన్స్తోనే ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తెలిసిన విషయమే అందరికీ. దీనిలో ఎస్సీ ఎస్టీకి మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే మిగతా వాళ్ళకు ఉండదా అంటే కాదు, దానికి ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకి ఎలాగో రిజర్వేషన్ కోటాలో ఉంటుంది కాబట్టి సో వాళ్ళు బాగా పెట్టుకోండి. ప్లస్ అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టుకోండి. మంచి పర్సంటేజ్ 40% ఉంటే చాలన్నమాట. పర్సంటేజ్ మార్క్స్ అనేది 40% ఉంటే సరిపోతుంది. 60 కూడా అవసరం లేదు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక దీనికి ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 ప్లస్ ఎలాగో ఓబీసీకి ఎస్సీ ఎస్టీకి వీళ్ళకైతే ఉంటుంది కదా. సో మనకు వచ్చేసి ఏంటి అంటే ఓబీసీకి వచ్చేసి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఇదివరకు జాబ్ చేసిన వాళ్ళకి బట్టి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏజ్కి సంబంధించింది అయితే రిలాక్సేషన్ ఏ దానికైనా 3 years, 5 years ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి 5 years, 3 years అయితే ఓబీసీకి ఉన్న విషయమే ఇది. దీనికి మనము ఈ ఎన్టీపీసీలో జాబ్ అనగానే అసలు ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తవి అనేది ఇందాకే మనం మాట్లాడుకున్నాం. తప్పకుండా ఇంకా ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా వెంట పెడుతూ ఉంటాను. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి.